హాయ్ ఎవ్రీవన్. సో టీఎస్ఐ సెట్కి 20 days ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎలా చదవాలి అనే దాని మీద ఒక టైం టేబుల్ అయితే వేసాను. సో చాలామంది అయితే అడిగారు 20 days ఎలా ప్రిపేర్ అవ్వాలి, జస్ట్ ఇన్నే డేస్ ఉన్నాయి, ఎలాగా ఇప్పుడు స్టార్ట్ చేస్తే అసలు అవుతుందా? ఫర్ ఎవ్రీబడి జస్ట్ కౌంట్ డౌన్. నేను నా టీఎస్ఐ సెట్ 11 daysలో చదివి 344 ర్యాంక్ తెచ్చుకున్నాను. సో దట్ టు వితౌట్ ఎనీ బుక్ కూడా లేదు అప్పుడు. సో ఒకవేళ నేను చేయగలిగితే మీరు కూడా చేయగలుగుతారు, ఎందుకంటే మీకు 20 days కూడా ఉంది. ఒకవేళ ఇంకా తక్కువ ఉన్నా కూడా మీరు టెన్షన్ పడకండి, చేయగలుగుతారు. జస్ట్ వన్ రిక్వెస్ట్ ఇస్ దట్ మీరు సీరియస్గా కన్సిస్టెంట్గా స్టార్టింగ్లో ఎంత సీరియస్గా స్టార్ట్ చేశారో ఎండింగ్లో కూడా అంతే సీరియస్గా ఉండాలి మొత్తం జర్నీలో. ఫస్ట్లీ చాలామంది నేను పోలింగ్ పెట్టినప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి 9 to 5 కాలేజ్ ఉంది. సో కాలేజ్ ఉన్నప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని మీద కూడా, అందుకని ఈ వీడియో. 9 to 5 కాలేజ్ అంటే మీకు డేలో 5 to 7 పొద్దున్న 2 hours ఉంటాయి. 6 to let's say 10 or 11, మ్యాక్సిమం 11 పెట్టుకోండి. ఎందుకంటే యూ హ్యావ్ ఎగ్జామ్ ఇన్ 20 days. మీరు ఇంక కష్టపడాలి, ఇంకొప్పుడు మీరు కంఫర్ట్ చూసుకోవడానికి లేదు, కొంచెం కష్టపడాలి మీరు. సో 11 వేసుకుందాం. సో యూ విల్ హ్యావ్ 5 hours. సో ఒక డేలో కాలేజ్ కాకుండా మీ దగ్గర 7 hours టైం ఉంది. ఇప్పుడు 7 hours మనకి మన పర్సనల్ థింగ్స్, డిన్నర్, లంచ్, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ పోతాయి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వడానికి అయితే నేను మీకు 2 hours ఎక్స్ట్రా ఇచ్చాను, అంటే ట్రావెల్కి వాటికి. మళ్ళీ రావడానికి కూడా మీకు 1 hour అయితే ఇచ్చాను. ఇంకా లేట్ అవుతే ఇంక మీరు దాన్ని బట్టి కొంచెం ఎక్కువసేపు చదువుకొని తక్కువసేపు పడుకోవడం అలా. ఇప్పుడు కొంతమంది అంటారు 6 hours స్లీప్ ఉండాలి కదా, మరి తక్కువసేపు అని. ఐ అండర్స్టాండ్, బట్ మీకు ఇంకా ఆప్షన్ పెద్దగా లేదు. ఎందుకంటే మీరు చదవాలి ఎగ్జామ్కి, అట్ ద సేమ్ టైం ర్యాంక్ రావాలి, అట్ ద సేమ్ టైం పడుకోవాలి, అన్నీ కంఫర్ట్గా ఉండాలంటే కుదరదు. సో దట్స్ వై యూ హ్యావ్ టు మేక్ ఇట్ అకార్డింగ్లీ. పర్వాలేదు కొంచెం తక్కువసేపు పడుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నేనైతే అదే చేస్తున్నాను మరి. సో దట్స్ వై దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ 7 hours. ఇప్పుడు ఆ 7 hoursని ఎలా ఎగ్జాక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, సో ఈ 7 hours ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా ఎప్పుడు ఏం చదవాలి, అసలు day 1 ఏం చేయాలి. ఫస్ట్లీ నేను ఒకవేళ ఈ సిచ్యువేషన్లో ఉంటే 20 days ఉన్న ఎగ్జామ్కి day 20 daysలో సో day 1లో ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది సాల్వ్ చేయాలి. వై ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్? నాకు సిలబస్ కూడా తెలియదు, అసలు ఏం చదవాలో కూడా తెలియదు, అలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎందుకు సాల్వ్ చేయాలి ఫస్ట్ అనుకోవచ్చు. ఫస్ట్లీ అసలు క్వశ్చన్ పేపర్ మీకు డిఫికల్టీ ఏంటి, ఎగ్జామ్ ఏ లెవెల్లో ఉన్నదో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్తోనే స్టార్ట్ చేయాలి. సో ఈ టైం ఉంది కదా, యూజువల్గా 150 minutes ఎగ్జామ్ ఉంటుంది. సో అంటే 2.5 hours, కానీ ఇక్కడ మీకు ఉంది 2 hours. సో మేబీ ఫస్ట్ డే మీరు కొంచెం ఎక్సైటెడ్గా ఉంటారు కాబట్టి, అంటే ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు ఉంటారు కాబట్టి మేబీ మీరు 4:30 కూడా స్టార్ట్ చేయొచ్చు. యూ జస్ట్ హ్యావ్ టు మేక్ చేంజెస్, యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ టైమ్. ఇదే అన్నట్టు ఫిక్స్ అయిపోతే అది కొంచెం డిఫికల్ట్. మీరు ఇంకొంచెం ఎక్కడైనా టైం దొరికితే ఫైన్ చేయండి, ఇట్స్ ఫైన్. ఎందుకంటే ఈ 20 daysలోనే మీ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో సీరియస్గా ఉంటే మీరు సీరియస్గా అవుతుంది. సో 4:30కి లేచే ఫస్ట్ డే 4:30కి లేచి ఎగ్జామ్ కోసం కూర్చొని టైమర్ పెట్టుకుని ఏదైనా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సీరియస్గా టైమర్ పెట్టుకుని ఫోకస్గా వచ్చే ఎగ్జామ్లో ఎలా అయితే రాస్తారో వాటర్ బాటిల్ అది కూడా నెక్స్ట్ పక్కన పెట్టుకుని ఒక నోట్ పేపర్ అవన్నీ కూడా రెడీగా పెట్టుకుని స్టార్ట్ చేయండి. 2.5 hours లేవకుండా అసలు కదలకుండా ఎగ్జామ్ రాసిన ట్రై. తర్వాత ఆ టైం అయిపోయింది కదా, కాలేజ్కి వెళ్ళండి. వచ్చిన తర్వాత కూర్చుని అది ఏమేమి తప్పులైనాయి అవన్నీ అప్పుడు కాదు, ఫస్ట్ అది అయిపోయింది దాన్ని పక్కన పెట్టండి. స్కోర్ ఎంత వచ్చిందో అది క్యాలిక్యులేట్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఐడియా తెలుస్తుంది ఏంటి ఎంత అసలు మనం ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నాం అనేది తెలుస్తుంది. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఈ టైంలో సిలబస్ కలెక్ట్ చేసుకుని ఏమేమి యూట్యూబ్ వీడియోస్ చూసుకోవాలి, ఏమేంటి సిలబస్ నాకు డిఫికల్ట్, ఏమేంటి సిలబస్ నాకు వచ్చు, లేదు ఈ టాపిక్స్ నాకు కొంచెం పర్వాలేదు, ఓకే ఈ సెక్షన్ నాకు కొంచెం పర్వాలేదు, అదంతా అనలైజ్ చేసుకోండి. సో అదంతా మీరు ఎలా అనలైజ్ చేస్తారు? చాలా వెబ్సైట్స్ ఉంటాయి ఆన్లైన్లో, మీకు జస్ట్ టీఎస్ఐ సిలబస్ అని కొడితే మీకు చాలా మొత్తం క్లియర్ లిస్ట్ వస్తుంది. అందులో చూసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి లేదా రాసుకోండి ఎక్కడైనా. అదంతా రాసుకుని ఒకటి మీకు ఎదురుగా కనిపించే చోట అతికించుకోండి. ఒకవేళ అతికించుకోవడం ఎలా లేకపోతే మీరు ఎక్కడైనా టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకోండి, అలాగా మీకు కనిపించేలాగా క్లియర్గా. అండ్
వాట్ ఐ విల్ సజెస్ట్ ఇస్ దాట్, నేను ఏం చేసేదానంటే ఆ సిలబస్ ప్రింట్అవుట్ మీద ఒక్కొక్క టాపిక్ అయినప్పుడు ఒక్కొక్క టిక్ పెట్టుకుంటూ వెళ్ళేదాన్ని. సో నాకు క్లారిటీ ఉండేది, ఈ సెక్షన్లో మనకి ఈ టాపిక్స్ అయిపోయినాయి, ఈ సెక్షన్స్లో ఈ టాపిక్స్ అయిపోయినాయి. సో అలా, సో అది చేసుకుంటూ వెళ్తే మీకు క్లారిటీ ఉంటుంది, మనం ఏ లెవెల్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఎంత సిలబస్ అయింది, ఇంకా ఎంత ఉండాలి. సో అది చేయండి. డే 1లో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే, ఇంకో విషయం, ఒక నోట్బుక్, సెపరేట్ నోట్బుక్ అనేది పెట్టుకోండి. చిన్నది, పెద్దదొద్దు, చిన్నది, మేబీ ఒక 100 పేజెస్ అలాంటివి. సో అందులో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమైతే మీరు నేర్చుకుంటున్నారో, ఫార్ములాస్ లేదా ఏమైనా కొత్త టెక్నిక్ లేదా కొత్త వర్డ్ ఏదో ఒకటి ఏమైనా కానీ అందులో రాసుకుంటా వెళ్ళండి. సెక్షన్ వైజ్ అందులో డివైడ్ చేసుకోండి. ఓకే, ఫోల్డ్ చేసుకుంటారు కదా. సో ఇక్కడ వరకు కమ్యూనికేషన్ అబిలిటీ, ఇక్కడ వరకు మ్యాథ్స్, ఇక్కడ వరకు లాజికల్ రీజనింగ్ అన్నట్టు డివైడ్ చేసుకోండి అదే నోట్బుక్లో. సో నేనైతే అదే చేసేదాన్ని. ఇది మీకు ఎగ్జామ్స్ రాసే ముందు, టెస్ట్లు ఇచ్చే ముందు ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేద్దాం కూర్చున్నప్పుడు ఒకసారి సర్లే అన్ని రివైజ్ చేసుకున్నప్పుడు ఇద్దాం అనుకుంటారు కదా. సో రివైజ్ చేసుకోవడానికి ఈ నోట్బుక్ హెల్ప్ అవుతుంది. అప్పుడు మీరు ఆన్లైన్లో దొరికి నోట్స్ గురించి వాటి గురించి వెతకక్కర్లేదు, మీ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో దాట్స్ వై మేక్ అ క్లియర్ నోట్ మీ లాంగ్వేజ్లో, అంటే మీకు నచ్చినట్టు ఫ్రీగా రాసుకోవచ్చు. సో ఎగ్జామ్ పొద్దున్న ముందు రోజు లేదా పొద్దున మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు అప్పుడు అది ఆ నోట్స్ చూసుకోవచ్చు. సో దట్స్ వై ఐ టెల్ టు మేక్ క్లియర్ నోట్. కొంతమంది 3 days 4 days అయిన తర్వాత సర్లే ప్రతిరోజు నోట్స్ ఏం చేస్తాం, మనకు అర్థమైపోతుంది కదా అని చెప్పి వదిలేస్తారు. ఎందుకంటే నిజం చెప్తున్నాను, మీకు గుర్తుండదు. వింటారు, అప్పుడు అర్థమవుతుంది. 5 days తర్వాత మీకు ఆ టాపిక్ గుర్తుండదు ఒకవేళ మీరు రాసుకోకపోతే. అదే మీరు అట్లీస్ట్ రాసుకున్నారు అనుకోండి, తిరిగేస్తున్నప్పుడు ఓకే గుర్తొస్తుంది, టాపిక్ గుర్తొస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. అంతేగాని లేకపోతే మీకు మొత్తం ఆ చూసిన వీడియో మళ్ళీ చూడాల్సి వస్తుంది. సో దాట్స్ అన్నెసరీ టైం వేస్ట్. ఇదే నేను అన్నాను, అన్నెసరీ టైం వేస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అన్నీ అవాయిడ్ చేయండి ఈ టైంలో. అండ్ ఏమేమి యూట్యూబ్ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకుని పెట్టుకోండి, సేవ్ చేసుకుని పెట్టుకోండి. లేకపోతే మీకు ఒక ప్లేలిస్ట్ తయారు చేసుకోండి. ఏ యూట్యూబ్ వీడియోస్ అంటున్నాను నేను, కాన్సెప్ట్ రిలేటెడ్ యూట్యూబ్ వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని సెక్షన్స్, కొన్ని టాపిక్స్ అసలు మీరు ఏం చదవక్కలేదు, జస్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ కాంప్రిహెన్షన్కి వాటికి మీరు ట్రిక్స్ అండ్ టిప్స్ చూసుకోవచ్చు ఎలా సాల్వ్ చేస్తారు. అంతేగాని మీరు ఏం నేర్చుకోక్కర్లేదు కదా అందులో. బట్ మ్యాథ్స్లో కొన్ని మీరు నేర్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే జామెట్రీ ఎలా చేస్తారు, లేదా టైమ్ అండ్ వర్క్ మీకు రాకపోవచ్చు. సో ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవడానికి వీడియోస్ కావాలి మీకు, కాన్సెప్ట్ వీడియోస్. సో టీఎస్ఐ సెట్ అనే కాకుండా మీరు ఆన్లైన్లో చాలా ఉంటాయి. జస్ట్ సర్చ్ టైమ్ అండ్ వర్క్ 1 shot వీడియోస్. 1 shot అంటే ఒకే షాట్లో వాళ్ళ అన్ని పాసిబుల్ క్వశ్చన్స్ అవగొడేస్తారు కదా. 1 shot. సో 1 shot వీడియోస్ అని చెప్పి కొట్టండి, లేదా ఏ పర్టికులర్ టాపిక్ది పర్సంటేజెస్ 1 shot వీడియో. సో షార్ట్ అంటే చిన్నది కాదు, షార్ట్, ఒకే షార్ట్లో. సో దాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఇస్ వాట్ ఐ యూస్ టు వాచ్. అంటే ప్రిపరేషన్ అప్పుడు ఆ వీడియో చూసి దాన్ని క్వశ్చన్ చేయడం, వీడియో చూసి క్వశ్చన్ చేయడం అలా. సో అది జస్ట్ మీ కాన్సెప్ట్ గురించి. అండ్ ట్రై టు కీప్ వీడియోస్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. ఎక్కువ వీడియోస్ చూడటం మీద అయితే టైం వేస్ట్ చేయకండి, ఎందుకంటే అట్ ద ఎండ్ మీ క్వశ్చన్ ఫాస్ట్గా చేయడం, తప్పులు లేకుండా చేయడం, మీ యాక్యురసీ, మీ స్పీడ్ దాని మీద డిపెండ్ అవుతుంది. మీ వీడియో చూసి గుర్తుపెట్టుకున్నంత మాత్రాన మీరు అక్కడ స్పీడ్గా సాల్వ్ చేయలేరు. సో దాట్స్ వై డోంట్ వేస్ట్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ వాచింగ్ వీడియోస్. చాలామంది అదే చేస్తారు. ఈ 20 daysని చాలా కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలి. అన్నెసరీ టైం వేస్ట్ అవాయిడ్ చేయండి. ఈవెన్ స్టడీలో కూడా కొన్ని అన్నెసరీ థింగ్స్ అవాయిడ్ చేయండి. సో అందుకనే పెద్ద గంట ఉన్న వీడియోలు చూడకండి, ఒక టాపిక్, అది కూడా ఈజీ టాపిక్స్ మీద. సో ట్రై టు వాచ్ లైక్ 10 minutes వీడియో, 15 minutes వీడియో, అలాంటి టైప్ ఆఫ్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైపోవాలి, ఫార్ములాస్ ఏంటో అర్థమైపోవాలి. వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇవన్నీ మీరు day 1లో చేయాల్సినవి చెప్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ డేస్ వచ్చేసి ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వాలి మీరు వేరే. కానీ day 1 అనేది మీరు బేస్ ఫౌండేషన్ సెట్ చేసుకోవాలి. సో అది క్లియర్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే దానివల్ల మీ మోటివేషన్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో నేనేం చేసేదాన్నంటే ఒక షీట్ మీద మంచిగా గ్రిడ్ వేసుకుని, టేబుల్ అంటే ఇలా ఒక గ్రిడ్ వేసుకుని ఇందులో day 1, 2, 3 ఇలా రాశాను. సో ఒక్కొక్క డే అయినప్పుడు దీన్ని క్రాస్ పెట్టుకుంటూ వెళ్ళేదాన్ని నేను. సో నాకు తెలియడానికి ఓకే ఎన్ని డేస్ ఉన్నాయి, ఇన్ని డేస్ అవుతున్నాయి. సో మీరు కూడా చేయొచ్చు. 20 daysలో గ్రిడ్ వేసుకుని ఒక్కొక్కటి క్రాస్ పెట్టు, వెనక నుంచి రావచ్చు. 20ని క్రాస్ చేసి 19ని క్రాస్ చేసి అలా. సో దిస్ ఇస్ వాట్
ఐ యూస్ టు డూ. అండ్ దెన్ ఈ అవర్స్లో టైం టేబుల్ వేసుకోండి. అవన్నీ నేను చెప్తాను ఏమేమి టైం టేబుల్ వేసుకోవాలి. టైం టేబుల్ వేసుకోండి. వన్ షాట్ వీడియోస్ ఏమేమి ఉన్నాయో వెతికి పెట్టుకోండి. మోస్ట్లీ యూట్యూబ్లో అనేవి వెతికి పెట్టుకోండి. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బుక్స్ అడుగుతారు. బుక్స్ ఎక్కడి నుంచి, అసలు ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేయాలి మనం క్వశ్చన్స్, అది చాలామంది అడుగుతారు. సో బుక్స్కి నేనైతే సజెస్ట్ చేయలేను ఏం బుక్స్, ఎందుకంటే నేను నిజంగా ఒక బుక్తో చదవలేదు, అసలు బుక్కే తీసుకోలేదు. నేను టీఎస్ఐసికి ప్రిపేర్ అవుతున్నాను, అంతా ఆన్లైనే, లేదా చాట్‌జీపీటీని అడిగేదాన్ని. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు ఇంకా ఇవ్వు. మీరు కూడా చేయొచ్చు, అన్నెసరీ బుక్ మీద ఇన్వెస్ట్ చేయకుండా. అంటే పర్లేదు, మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. బట్ ఒకవేళ మీకు బుక్ అవసరం లేదు అనిపిస్తే కనుక చాట్‌జీపీటీలో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ పెట్టి ఇలాంటి టైప్ ఆఫ్ సిమిలర్ క్వశ్చన్స్ నాకు ఇంకా ఇవి అని చెప్పి చాట్‌జీపీటీని అడిగితే చాట్‌జీపీటీ మీకు ఇస్తుంది. 10 questions 20 questions ఎన్ని కావాలంటే అన్ని ఇస్తుంది. సో దట్స్ ఎ ఫ్రీ సోర్స్. జస్ట్ ఏంటంటే దానికి మీకు ఇంటర్నెట్ ఉండాలి అంతే. అండ్ దెన్ సో అవన్నీ కలెక్ట్ చేసుకోండి. దెన్ సిలబస్ అర్థం చేసుకోండి, అవన్నీ కూడా ఇందులో. సో దిస్ ఈజ్ హౌ యువర్ డే 1 హ్యాపెన్స్. డే 1 స్ట్రాంగ్గా అంతా క్లియర్గా మీరు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ ఏంటి మొత్తం నెక్స్ట్ 19 days ప్లాన్ వేసుకోవడమే డే 1. ఓకే, సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 8 minutes ఎంతో అయింది ఈ వీడియో. సో ఇప్పటివరకు మీరు చూస్తున్నారంటే యూ హ్యావ్ దట్ మోటివేషన్ అండ్ కీప్ ఇట్ అప్. సో డే 19 మొత్తం 19 days ప్లాన్ వేసుకునేదే డే 1. సో అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే నెక్స్ట్ మీకు ఎప్పుడు బోర్ కొట్టకుండా, మీకు ఎప్పుడు డీమోటివేట్ అవ్వకుండా అలా ఉండాలి. అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్. ఓకే, సో నేను మీకు క్లియర్గా ఒక లిస్ట్ అనేది స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. అంటే డే 1 to 5 ఇవి, డే 5 to 6 ఇవి అలా. సో యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. సో వన్ మోర్ టిప్ ఏంటంటే వీక్లీ టార్గెట్స్ పెట్టుకోండి, డైలీ టార్గెట్స్ కాదు. అంటే ఇప్పుడు నేను మీకు టైం టేబుల్లో కూడా డైలీ ఇచ్చేయండి అని చెప్తాను, కానీ అది మీకు డైలీ మాత్రమే. వీక్లో టైం టేబుల్ వేరు, అంటే అదంతా కలిపి వీక్ టైం టేబుల్, అర్థమైంది కదా. సో మేబీ మీరు ఒక డే ఈ టాపిక్ చేయడం మిస్ అయిపోయినా నెక్స్ట్ డే కవర్ చేయొచ్చు. సో అందుకనే నేను మీకు డైలీ టైం టేబుల్ కాకుండా ఒక 4-5 days టైం టేబుల్ కింద ఇస్తాను. అంటే 4-5 days అంటే ఓకే. సో బేసిక్గా అంటే డే 1లో ఇది, డే 2లో ఇది, ఇలా కాకుండా డే 1 to 5 ఏమేమి టాపిక్స్ చేయాలి దానికొకటి, 5 to 10 ఏం చేయాలి దానికొకటి, అలాగా 10 to 15 ఏంటి, 15 to 20 ఏంటి, ఏమేమి టాపిక్స్ అలా. దీనికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే ఒకసారి మనకి ఏమవుతుందంటే లెట్స్ సే డే 3లో మీకు ఏదో కాలేజ్లో ఏదో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి కాబట్టి మీరు అస్సలు చదవలేకపోయారు, అసలు మీరు టీఎస్ఐ సిట్టే కాదు కదా ఏమీ చదవలేకపోయారు. సో అలాంటప్పుడు మీ డే 3 మొత్తం పోయింది. దానివల్ల మీ ఎంటైర్ టైం టేబుల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే డే 4 చదవాలి, డే 4లో ఆల్రెడీ టైం టేబుల్లో ఉన్న టాపిక్స్ చదవాలి, డే 3లో చదవాలి, టైమే లేదు అసలు, ఎక్కడ ఎంత చదువుతారు అలాగా. సో దాట్స్ వై ఐ మేక్ ఇట్ 1 to 5. అంటే మీకు ఒక డే మిస్ అయినా కూడా అది మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో అది ఇంకా మీ ఇష్టం, కానీ ఈ టార్గెట్ కంప్లీట్ అవ్వాలి. 1 to 5 daysలో ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ అయిపోవాలి. 5th day కల్లా మీకు అవన్నీ కవర్ అయిపోవాలి. ఎలా చేస్తారో అది మీ ఇష్టం. ఒక డేలో వేరే ఆ డేస్ లేదు, మీ ఇష్టం. సో దాట్స్ వై ఐ గివ్ ఇట్ లైక్ 1 to 5, 5 to 10 ఆ టార్గెట్స్ పెట్టుకోండి. మీకు కూడా అదే చెప్తాను, ఎందుకంటే మోస్ట్లీ ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఒక్క డే టార్గెట్ మిస్ అయిందంటే ఆ ఫ్లో పోతుంది. సో దే ఫీల్ సో డిమోటివేటెడ్. అంటే సర్లే ఇంకా ఆ ఫ్లో పోయింది, ఇంకా నాకు అది కన్సిస్టెన్సీ రావట్లేదు, మొత్తం టైం టేబుల్ పోయిందని చెప్పి లేజీగా ఫీల్ అయ్యి మొత్తం వదిలేస్తారు. అంటే అంత సీరియస్నెస్ పోతుంది. బట్ టీఎస్ఐ సెట్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే సీరియస్నెస్ ఉండాలి, ఒకే ఫ్లోలో వెళ్ళాలి, అప్పుడే మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. ఆల్సో వన్ మోర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి డే అయిన తర్వాత మీరు రాత్రి పడుకునే ముందు కానీ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ కానీ జస్ట్ ఒక కామెంట్ పెట్టండి, డే 1 ఈ టాపిక్స్ కంప్లీటెడ్, డే 2 అక్క ఈ టాపిక్స్ కంప్లీటెడ్. సో దట్ ఐ విల్ ఫీల్ దట్ మీరు ఫాలో అవుతున్నారు. అండ్ ఇఫ్ ఎనీ కేస్ మీకు సాడ్ అనిపిస్తే, అయ్యో నా అది డే 4 మిస్ అయిపోయింది అక్క ఇప్పుడు ఏం చేయాలి అలా ఏమైనా అనిపిస్తే కనుక దాట్ ఆల్సో యూ మెన్షన్ ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ రిప్లై టు ఎవ్రీ కామెంట్ పాసిబుల్. నేనైతే ఇప్పటి నుంచి ప్రతి కామెంట్ రిప్లై అయితే చేస్తాను. సో దాట్ ఫర్ ష్యూర్ మీకు ఒక అక్కలాగా అయితే ఉంటాను ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్, అన్ని గైడెన్స్ అయితే ఇస్తూ. సో డోంట్ వరీ, ఒకవేళ మీకు అనిపించచ్చు ఓకే ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు ఇది చదవడానికి,
ఎవరు నాకు మోటివేషన్ చేయట్లేదు అన్నప్పుడు మీకు ఎవ్వరూ మోటివేట్ చేయక్కర్లేదు, మీరు ఎవ్వరికీ ప్రూవ్ చేయక్కర్లేదు. మీకు మీరు సాటిస్ఫై అయితే చాలు. మీకు మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీరే చాలా ఫస్ట్ హ్యాపీ అవుతారు. సో ఇంకేమైనా కూడా మీకు తక్కువ మోటివేషన్ కింద అనిపిస్తే యూ కెన్ కమ్ అండ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దాట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.